పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విజయవాడ గుంటూరులో పెద్ద ఎత్తున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. విజయవాడ బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో వరంగల్కు చెందినటువంటి ఓ వ్యక్తి వద్ద 9mm పిస్టోల్తో పాటుగా 5 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే బ్యాగులు తనిఖీలు చేసేటువంటి సమయంలో భయంతో హెడ్ కానిస్టేబుల్ సారథి నాయక్ పొట్టపై గన్ పెట్టి కాల్చిపోయారు ఆ అజ్ఞాత వ్యక్తి. అయితే తుపాకీ ట్రిగ్గర్ లాక్ కావడంతో బయటకు రాలేదు బుల్లెట్. ఈ నేపథ్యంలో ఘటనా స్థలం నుంచి తప్పించుకొని పారిపోతుండగా రాజీవ్ గాంధీ పార్క్ వద్ద పట్టుకున్నారు పోలీసులు. అయితే దొరికినటువంటి వ్యక్తిని విచారిస్తున్నారు పోలీసులు. గన్ ఎక్కడిది, అతని గత నేర చరిత్రపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే దొరికినటువంటి వ్యక్తి నక్సల్ సానుభూతి పరుడుగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. నిత్యం రద్దీగా ఉండేటువంటి బెజవాడ బస్టాండ్, విజయవాడ బస్టాండ్ కాంపౌండ్లోనే అతి పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఇటీవలే విజయవాడలో నక్సలైట్లు కలకలం రేపినటువంటి విషయం తెలిసిందే. అయితే గంజాయి ముఠాకు కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా విజయవాడ బస్టాండ్ మారుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, విజయవాడ బస్టాండ్ దగ్గర చోటు చేసుకున్నటువంటి ఈ సంచలనం రేపుతున్నటువంటి సంఘటన గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా కూడా అంటే ఆంధ్రప్రదేశ్ లో గంజాయికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎక్కడ అటు గుంటూరు నగరంలో కానీ, గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో కానీ, అదేవిధంగా అటు ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నటువంటి గంజాయి విషయంలో కానీ పూర్తిగా ఈ గంజాయి సాగు వీటన్నిటికి సంబంధించి కొంత కఠినంగానే వ్యవహరిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే తాజాగా విజయవాడ బస్ స్టాండ్ లో చోటు చేసుకున్నటువంటి ఘటన ప్రకారం చూసుకుంటే మనం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున కానీ లేదంటే రాత్రి సమయంలో కానీ విజయవాడతో పాటుగా గుంటూరు, చిలకలూరుపేట ఇలా కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్ స్టాండ్లకు సంబంధించి పెద్ద ఎత్తున పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా విజయవాడ బస్ స్టాండ్ సమీపంలో బస్ స్టాండ్ ఆనుకున్నటువంటి బస్ స్టాండ్ పరిధిలోకి వస్తుంది. అది కూడా బాలాజీ ఒక పక్కన కాళీమాత ఆలయం ఉంటుంది, అదేవిధంగా మరో పక్క కృష్ణలంక అంటే దగ్గరలోనే ఉంటుంది, కోతపేట దూరంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉంటుంది బస్ స్టాండ్ దగ్గరగానే. అయితే అక్కడ అంటే ఒక పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఒక వ్యక్తి వద్ద అతని బ్యాగ్ లో తుపాకీ, అంటే మామూలుగా అందరి బ్యాగ్ లో ఎత్తుతున్నారు కానీ పోలీసులు వచ్చినప్పుడు వాడు అతను కొంత కంగారు పడి ఆ తుపాకీని తీసి కాల్చబోయాడు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి స్థానిక పోలీసులతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. సారథి నాయక్ అని విజయవాడ హెడ్ కానిస్టేబుల్ విజయవాడ బస్ స్టాండ్ పరిధిలో ఆయన కొంత భద్రతకు సంబంధించి మొత్తం ఇట్లా నిఘాగా తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సారథి నాయక్ వెళ్లి అక్కడ బ్యాగ్ చూడగా బ్యాగ్ లో ఉన్నటువంటి 9mm పిస్టల్ ను తీసి పొట్టపై గురిపెట్టి కాల్చిపోయాడు. అయితే అతనికి ఆ వెపన్ హ్యాండ్లింగ్ అనేది రాకపోవడం వల్ల కొంత అక్కడ అంటే దాని ట్రిగ్గర్ కి లాక్ వేసి ఉండటంతో తుపాకీ పేలలేదు. ఆ తర్వాత వెంటనే ఆ తుపాకీని అతను అక్కడ వదిలేసి అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేయగా ముందుకు వెళ్ళగానే అక్కడ మన లో బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి అంటే కృష్ణానదికి ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ పార్క్ లో బస్ స్టాండ్ కి ఆనుకునే ఉంటుంది దాదాపుగా రైల్వే ట్రాక్ అవతల. అక్కడ ఒక పారిపోయిన క్రమంలోనే అతన్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే అతను ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. ఆ వరంగల్ కు చెందిన వ్యక్తి అనేది అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి తనిఖీలు ఏదైతే ఉన్నాయో ఈ కార్డన్ సెర్చ్ కి సంబంధించినటువంటి తనిఖీలు సాధారణంగా రోజువారీ జరిగేటువంటి తనిఖీలేనా లేదా ఏదైనా విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేకంగా చేపట్టినవే? అయితే ఈ రోజు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. మామూలుగా ఇళ్ల వద్ద కానీ, బైకులకు సంబంధించి కానీ, ఇట్లా గుర్తింపు లేని బైక్స్ కానీ, లేదంటే అసలు ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అనే దానికి సంబంధించి పోలీసులు కొంత ఫోకస్ పెడుతూ ఉంటాం. మన హైదరాబాద్ లో కానీ, విజయవాడలో కానీ, ఇట్లా కీలక నగరాల్లో ఇట్లా కొన్ని చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా విజయవాడలో జరిగినటువంటి దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం అంటే విజయవాడలో గత కొన్ని రోజులుగా మావోయిస్టుల కదలికలు, అదేవిధంగా ఇటు విజయవాడ కానూరు సమీపంలో ఉన్నటువంటి సనత్ నగర్ ప్రాంతంలో కూడా కొంత ఇటు విదేశాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. బంగ్లాదేశీలు కానీ లేదంటే ఇతర రాష్ట్రాల ముస్లింలు, ఈ రోహింగ్యా ముస్లింలు కానీ అంటే బెంగాల్ నుంచి ఇటు బెంగాల్ మీదుగా ఇటు వచ్చేసారు అనేది కూడా కొంత ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే కొంత పోలీసులు అయితే గాలింపు జరుగుతున్నారు, అసలు ఎవరు వస్తున్నారు ఏంటి. అదేవిధంగా గంజాయికి సంబంధించి అక్రమ రవాణా కూడా కొంచెం జరుగుతోందనే అనుమానాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో తనిఖీ చేయరు కాబట్టి దీన్ని సేఫ్ జోన్ గా కూడా కొంతమంది గంజాయి రవాణాకు సంబంధించి భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు బస్సు ఎక్కుతాము, లగేజ్ ఉంటుంది, సాధారణంగా అది లగేజ్ గానే పరిగణిస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, దాన్ని ఎక్కడా కూడా తనిఖీలు అనేది ఉండవు. ఇది కాబట్టి అవి బస్సు ప్రయాణం, ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది సురక్షితంగా భావించే అక్రమ రవాణాలకు సంబంధించి సురక్షితంగా భావించిన తర్వాతనే వీళ్ళు
ఈ తరహాలో తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు ఏమైనా ఉన్నాయా? ఇటీవల ఈ కొత్త ఆటోనగర్ ప్రాంతంలో కూడా కొంత మావోయిస్టుల కదలికలకు సంబంధించి ఆందోళన వ్యక్తమైంది. కొంత దేవ్జీ ఇటీవల లొంగిపోయినటువంటి దేవ్జీకి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరికీ సంబంధించి కొంత ఆసక్తికర చర్చలు అయితే జరుగుతున్నాయి. వెంకట్, ఎవరైతే ఈ అజ్ఞాత వ్యక్తి ఉన్నారో ప్రెజెంట్ ఈయన ఒక్కరే పోలీసులు అందుబాటులో ఉండడం జరిగిందా, లేకపోతే ఇంకా అతని వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఆ కోణంలో పోలీసులు ఏమైనా వివరాలు వెల్లడించారా? అయితే అతను వెనక ఎవరున్నారు ఏంటనే దానికి సంబంధించి ఇంకా మనకి ఎటువంటి పూర్తి సమాచారం రాలేదు సార్. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి డీజీపీ కార్యాలయం కూడా కొంత ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తుంది. మంగళగిరిలో ఉన్న డీజీపీ కార్యాలయ అధికారులు కూడా అసలు ఏంటి అని విజయవాడ పోలీస్ కమిషనర్ తో కూడా మాట్లాడినట్టు కూడా సమాచారం. కృష్ణ స్థానిక పోలీసులతో విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా భద్రతకు సంబంధించి విజయవాడ బస్ స్టాండ్ లో కొంత నిఘా పెంచాలి, సీసీ కెమెరాలు కూడా పెంచాలి అనేది కూడా కొంత పోలీసులు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా సమ్మర్ లో గంజాయి రవాణా అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రయాణాలు, ఈ సెలవులకు సంబంధించినటువంటి ప్రయాణాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి పండుగల సమయంలో కానీ, లేదంటే ఇప్పుడు ఈ వేసవి కాలం వచ్చేసరికి గంజాయి కూడా కొంత ఎండబెట్టి దాన్ని చేసేటువంటి అవకాశం, ఇప్పుడు వరకు చలికాలం కాబట్టి గంజాయికి సంబంధించి కొంత అక్రమ రవాణా స్లోగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొంత పోలీసులు ఈ పండుగల సీజన్ లో కానీ, ఇప్పుడు రేపు ఉగాది వస్తుంది, అలాగే రేపు వీకెండ్ ఉంది కాబట్టి చాలా వరకు కూడా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కానీ, ఇటు బెజవాడ వచ్చేవాళ్ళు కానీ వీళ్ళందరూ ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత పోలీసులు కూడా సీరియస్ గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద విజయవాడ, గుంటూరులో మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. విజయవాడ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి బాలాజీ హోటల్లో వరంగల్కు చెందినటువంటి ఓ వ్యక్తి వద్ద 9mm పిస్టల్తో పాటుగా 5 రౌండ్ల బుల్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్యాగులు తనిఖీలు చేసేటువంటి సమయంలో భయంతో హెడ్ కానిస్టేబుల్ సారథి నాయక్ పొట్టపై గన్ పెట్టి కాల్చిపోయారు ఆ అజ్ఞాత వ్యక్తి. అయితే తుపాకీ ట్రిగ్గర్ లాక్ కావడంతో బయటకు రావలేదు బుల్లెట్. ఈ నేపథ్యంలో ఘటనా స్థలం నుంచి తప్పించుకొని పారిపోతుండగా రాజీవ్ గాంధీ పార్క్ వద్ద పట్టుకున్నారు పోలీసులు. అయితే దొరికినటువంటి వ్యక్తిని విచారిస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. అయితే గన్ ఎక్కడిది, అతని యొక్క గత నేర చరిత్ర ఏంటి అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. దొరికినటువంటి వ్యక్తి నక్సల్ సానుభూతి పరుడుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా బెజవాడ బస్టాండ్లో ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. నిత్యం రద్దీగా ఉండేటువంటి బస్టాండ్ బెజవాడ బస్టాండ్, అదేవిధంగా ఆసియాలోని అతిపెద్ద బస్టాండ్గా కూడా పేరుగాంచినటువంటి పరిస్థితి. అయితే విజయవాడ బస్టాండ్ కాంపౌండ్లోనే పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం, ఇలాగా గన్ కలకలం రేపడం మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవలే కాలంలో విజయవాడలో పూర్తి స్థాయిలో నక్సలైట్ల కలకలం రేపినటువంటి విషయం తెలిసిందే. అయితే దీనితో పాటుగా గంజాయి ముఠాకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా విజయవాడ బస్టాండ్ మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనపైన మాత్రం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.